ఈరోజు కంటక వాక్యం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, యేసయ్య పుట్టక మునుపే యెషయా భక్తుడు యేసయ్యను గురించి ఈ విధంగా తన గ్రంథమందు వ్రాసి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని. ప్రియులారా, యేసయ్య మనకు ఆలోచనకర్తయ్యి ఉన్నాడు. ఆయన ఆలోచనల చొప్పున మనం నడుచుకున్నట్లయితే మనకు ఏ మేలు కొదువయ్యి ఉండదు. దావీదు భక్తుడు దేవుని ఆలోచనల చొప్పున నడిచినవాడు. అందుకే అతడు నెమ్మది గలవాడై జీవించాడు. కీర్తనకారుడైన దావీదు ఈ విధముగా అంటున్నాడు: దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును: భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానీయార్పణములు నేనర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని. ప్రియులారా, మంచి చెడులను తెలుసుకునే జ్ఞానం మనకున్నది గాని మంచి మార్గంలో నడిచే పరిశుద్ధత మాత్రం మనకు లేదు. అనేకులు తమ సొంత మార్గంలో నడుస్తూ దేవుని సన్నిధికి దూరమయ్యారు. అందుకే మనం మన ఆలోచనకర్త అయిన దేవుణ్ణి అనుసరించే వారమై ఉండాలి. దావీదు తన ఆలోచనకర్త అయిన దేవుణ్ణి ఆరాధించు రీతిగా మనం కూడా దేవుణ్ణి ఆలోచనకర్తగా చేసుకొని ఆయన్ని ఆరాధించు వారమై ఉందాం. ఈ వాక్యము దేవుని ఆలోచనల చొప్పున మనం జీవించాలని మనకు నేర్పిస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దావీదు వలె దేవుని స్తుతించు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.